1854 మార్కో పోలో సుప్రసిద్ధ యాత్రికుడు. ప్రపంచ యాత్రలతో యూరోపియన్ టూరిస్టులకు గైడ్గా మారిన మార్కో పోలో వెనీస్ నగరంలో పుట్టింది ఈ రోజే. వ్యాపారస్తుడిగా జీవితాన్ని ప్రారంభించిన పోలో తండ్రి ప్రోత్సాహంతో ఆసియా ఖండానికి వచ్చాడు. 24 ఏళ్లు మధ్య ఆసియాలో, అందులోనూ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. తన అనుభవాలను రాసి మన చరిత్రకు అనేక ఆధారాలు అందించాడు. మార్కో పోలో మన రాష్ట్రంలోని మోటుపల్లి రేవు నుంచి మన దేశంలోకి అడుగుపెట్టడం విశేషం. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి పాలనలో ఇక్కడికి వచ్చిన మార్కో పోలో కాకతీయ వైభవాన్ని అద్భుతంగా వర్ణించాడు. క్రిస్టోఫర్ కొలంబస్ లాంటి సాహసికులకు ఆయన స్ఫూర్తి. మహాయాత్రికుడిగా పేరు తెచ్చుకున్న పోలో 1324 జనవరి 9న చనిపోయాడు. భారతదేశంలో ప్రతిభకు కొదవలేదని నిరూపించిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పుట్టింది ఈ రోజే. విశ్వేశ్వరయ్య పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామస్తులు. కొన్ని శతాబ్దాల క్రితం కర్ణాటకలోని ముద్దనహల్లికి వలస వెళ్లారు. మద్రాసు యూనివర్సిటీలో BA, పూణే సైన్స్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు విశ్వేశ్వరయ్య. ఇంజనీరింగ్ గా అప్పటి మైసూర్, హైదరాబాద్, మద్రాసు రాష్ట్రాలకు ఎన్నో సేవలందించారు. దివాన్ గా మైసూర్ రూపురేఖలను మార్చేశారు. ఆ నగరాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దారు. మన రాష్ట్రంలో తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్ నిర్మాణంలోనూ ఆయన కృషి ఉంది. 1908లో హైదరాబాద్ వరదలకు చెక్ పెట్టి శాశ్వత పరిష్కారం చూపింది ఈ ఇంజనీరే. విశాఖ ఓడరేవు సముద్ర కోతకు గురికాకుండా చేసిన ఘనత కూడా ఈయనదే. 1915లో ఆయన మైసూర్ రాష్ట్రానికి దివాన్గా ఉండగానే బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది. 1955లో స్వతంత్ర భారత ప్రభుత్వం భారతరత్నతో సన్మానించింది. 102 ఏళ్లు బతికిన విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14న బెంగళూరులో కన్నుమూశారు. ఆయన సేవలకు గుర్తుగా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్నారు. 1890 అగాథా క్రిస్టీ, వరల్డ్ ఫేమస్ నావెలిస్ట్. ఆమె పుట్టింది ఈ రోజే. ఆమె నవలలు అప్పట్లో సెన్సేషన్స్. వాటిని ఇప్పటికీ విరగబడి చదివే అభిమానులున్నారు. రొమాన్స్, డిటెక్టివ్ పాత్రలతో కళ్లకు కట్టినట్టు రాయడం ఆమె స్పెషాలిటీ. మొత్తం 66 డిటెక్టివ్ నవలలు, 15 షార్ట్ స్టోరీలు రాసిన అగాథా ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ రైటర్గా గుర్తింపు పొందారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బాధితులకు సేవ చేశారు. పెళ్లైన తర్వాత ఆమె నవలలు రాయడం మొదలుపెట్టినప్పుడు పబ్లిష్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత అవే నవలలు ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశాయి. షేక్స్పియర్ రచనలు, బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైంది క్రిస్టీ పుస్తకాలే. బెస్ట్ సెల్లర్ రైటర్గా గిన్నిస్ రికార్డ్స్లో ఆమెది 3వ స్థానం. ఆమె రాసిన పుస్తకాలు 103 దేశాల్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. క్రిస్టీ రాసిన మౌస్ ట్రాప్ అనే నవలను తర్వాత డ్రామాగా మార్చారు. దీన్ని లండన్ అంబాసిడర్ థియేటర్లో 1952 నవంబర్ 25 నుంచి వేస్తున్నారు. ఇది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. ఇప్పటికీ 24,600 సార్లు ఈ డ్రామాను ప్రదర్శించారు. ఇదో తిరుగులేని రికార్డ్. క్రిస్టీ 1976 జనవరి 12న చనిపోయారు. 1931 తెలుగులో మొదటి టాకీ సినిమా విడుదలైంది ఈ రోజే. హెచ్ఎం రెడ్డి తీసిన భక్త ప్రహ్లాద రిలీజ్ అయింది. హిందీలో తొలి టాకీ ఆలమారా తీసిన అర్దేశీర్ ఇరానీ తెలుగులోనూ తమిళంలో కూడా చిత్రాలు తీయాలనుకున్నాడు. తెలుగువాడైన హెచ్ఎం రెడ్డికి తెలుగులో భక్త ప్రహ్లాద, తమిళంలో కాళిదాసు సినిమాలు తీసే బాధ్యత అప్పగించారు. ఈ సినిమాని బొంబాయిలోని కృష్ణ మూవీ టోన్ స్టూడియోలో తీశారు. 20,000 రూపాయలతో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 1935 దేశంలో మొదటి బాలల స్కూల్ డూన్ను స్థాపించింది ఈ రోజే. కలకత్తాకు చెందిన సతీష్ రంజన్ దాస్ డెహ్రాడూన్లో దీన్ని స్థాపించారు. 10 లక్షల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతుండగానే సతీష్ రంజన్ 1928లో చనిపోయారు. కానీ ఆయన ఆశయాలను నిలబెట్టేందుకు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ సహకారం అందించారు. దీంతో ఈ స్కూల్ 1934లో పూర్తయింది. డూన్ స్కూల్ దేశంలోనే బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గా గుర్తింపు పొందింది. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీతో పాటు చాలా మంది ప్రముఖులు డూన్ స్కూల్లో చదువుకున్న వాళ్లే. 1942
నటించిన సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న నటులు చాలా మందే. వాళ్లలో ఒకరు సాక్షి రంగారావు. ఆయన పుట్టింది ఈ రోజే. రంగారావు గుడివాడలో పుట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టెనోగ్రాఫర్గా పనిచేసిన ఆయన నాటక రంగంపై అభిమానంతో నటన ప్రారంభించారు. బాపు, రమణల సాక్షి సినిమాతో మొదటిసారి తెలుగు తెరపై కనిపించారు. ఆ సినిమా విజయంతో సాక్షి అన్న పదం రంగారావు ఇంటి పేరుగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా విలక్షణ నటనతో 800 సినిమాల్లో నటించారు. అచ్చ తెలుగు గుమాస్తా పాత్రధారి అయిన సాక్షి 63 ఏళ్ల వయసులో 2005లో కన్నుమూశారు.